హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మలేషియాలో బతుకమ్మ సంబరాలండి. మలేషియాలో కూడా ఇండియాలో లానే బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామండి ప్రతి సంవత్సరం. ఆంధ్ర తెలంగాణ అనే భేదం లేకుండా మలేషియాలో అందరూ కలిసి జరుపుకునే పండగ అండి బతుకమ్మ కూడా. ఈరోజు ఈ బతుకమ్మ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం అండి. నాకు తెలిసిందేదో నేను కొంచెం చెప్తానన్నమాట. బతుకమ్మ అనేది స్త్రీల పండుగ కదండి. ఈ బతుకమ్మలో రంగురంగుల పూలతో చేసిన ఈ బతుకమ్మను తీసుకొచ్చి మనం పెడతాం కదా, అది జీవితానికి ప్రతీకంట. ప్రతి పువ్వు మన సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుందన్నమాట. ప్రతి పువ్వు అంటే ఇప్పుడు మనం మామూలుగా మనకు దొరికిన పూలతో చేస్తున్నాము. మామూలుగా బతుకమ్మ చేసేటప్పుడు ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా, అంటే పర్టికులర్ ఈ పువ్వు వాడాలి, ఈ ఆకు వాడాలి అని చెప్పి. అలా ప్రతి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. నాకైతే క్లియర్గా తెలీదు, బట్ నాకు తెలిసినంతవరకు అయితే అలా పర్టికులర్ పూలతో చేసేది అసలైన బతుకమ్మ అంట. ఇలా ప్రతి సంవత్సరం ఈ దసరా టైంలో ఇలా బతుకమ్మ వస్తుంది కదా, అందరూ ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనేది లేకుండా అందరూ కలిసి జరుపుకుంటా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఇది చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట నాకైతే. ఇప్పుడు ఈ బతుకమ్మ కోసం అందరూ ముందుగానే కోలాటం నేర్చుకున్నారండి. పెద్దవాళ్ళు, పిల్లలు, కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ముందు నుంచే అనమాట. దసరా పండగ కదండి, మన ఇండియాలో ఉంటే ఎంత బాగా సెలబ్రేట్ చేసుకుంటాం, అలాగే మలేషియాలో కూడా ఇండియాని మిస్ అవ్వకుండా ఉండడానికే ఇలాంటి కండక్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు బతుకమ్మనే కాదు, ఉగాది సంబరాలు జరుగుతాయి, సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. మలేషియాలో అన్నీ జరుగుతాయి. మేము అలాగే అనిపిస్తుంది అనమాట, అప్పుడప్పుడు ఇండియాని మిస్ అవ్వట్లేదని. ఇలాంటివి జరిగినప్పుడే ఫీల్ అవ్వచ్చు. అక్కడ చూసారా, బతుకమ్మలు అందరూ చేసుకొని వచ్చినాయి అక్కడ పెడితే నెంబరింగ్ ఇచ్చారనమాట. ఎందుకంటే ది బెస్ట్ బతుకమ్మకి ఫస్ట్ ప్రైజ్ ఉంటుందంట. అండ్ మిగిలినవి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సిల్వర్ గిఫ్ట్ ఉందన్నమాట బతుకమ్మ. సో అందరూ వేసుకొచ్చారు. ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను కదా, అది నాదైతే కాదు, వేరే వాళ్ళది. నేను ఫోటో కోసం తీసుకున్నాను. ఇలా ఈ బతుకమ్మ సంబరాలు అని కాదు, ఇలా ట్రెడిషనల్గా ఇలా ఈ పండగలప్పుడు ఇలా ట్రెడిషనల్ వేర్లో అందరూ ఒక చోట చేరి ఇలా ఉంటే చాలా బాగుంటుంది కదా. అసలు ఆ రోజైతే బతుకమ్మకి అందరూ చక్కగా చీరలు కట్టుకొని చాలా బాగా తయారై వచ్చారనమాట. ఎంత బాగున్నారంటే ఒక్కొక్కరు చెప్పవసరం లేదనమాట. చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడే ఇండియాలో ఉన్నా కానీ అంత సెలబ్రేట్ చేసుకుంటామో లేదు తెలియదు, ఇక్కడ మాత్రం బాగా జరిగింది. ఈ బతుకమ్మ ఎవ్రీ ఇయర్ జరుగుతుంది కదా, నేనైతే అటెండ్ అవుతాను మిస్ కాకుండా ఎవ్రీ ఇయర్. మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారు కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.